అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచభూతాలకి ఉండే లక్షణాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు ఏంటో మనకు తెలుసు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఇంకా ఆకాశం. ఇవి 5 పంచభూతాలు. ఈ 5 పంచభూతాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అన్నిటికంటే శక్తివంతమైనది ఆకాశం. ఆకాశానికి ఉండే ఒకే ఒక్క లక్షణం శబ్దం. ఆకాశానికి ఉండే లక్షణం శబ్దం. మనం విశ్వంలోకి వెళ్ళినప్పుడు మనకి ఓంకారం వినపడుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ విధంగా మనం ఆకాశాన్ని కేవలం శబ్దాన్ని రూపంలోనే తెలుసుకోగలుగుతాం. ఇక రెండవది వాయువు. ఆకాశం తర్వాత శక్తివంతమైనది వాయువు అంటే గాలి. గాలికి 2 లక్షణాలు ఉంటాయి. అవి మొదటిది శబ్దం, రెండవది స్పర్శ. స్పర్శ అంటే గాలిని మనం స్పర్శను తెలుసుకోగలుగుతాం. గాలి వీచినప్పుడు మనకు చల్లగా అనిపిస్తుంది, వేడిగా అనిపిస్తుంది. గాలికి ఉండే రెండవ లక్షణం స్పర్శ. ఇక మూడవది అగ్ని. అగ్నికి 3 లక్షణాలు ఉంటాయి. అవి శబ్దం, స్పర్శ, రూపం. మనం అగ్నిని చూడగలుగుతాం. ఇది అగ్నికి ఉండే 3వ ప్రత్యేకమైన లక్షణం. 4వది జలం అంటే నీరు. నీటికి 4 లక్షణాలు ఉంటాయి. మొదటి 3ంటికి ఉన్నట్టుగా శబ్దం, స్పర్శ, రూపం, దానితో పాటుగా 4వది రుచి. ఇలా జలానికి 4 లక్షణాలు ఉంటాయి. ఇక 5వది చివరిది భూమి అంటే పృథ్వీ. పృథ్వీకి 5 లక్షణాలు ఉంటాయి. పైన ఉన్న 4ంటితో పాటు 5వది ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. భూమికి ఉండే 5 లక్షణాలు శబ్దము, స్పర్శ, రూపం, రుచి. ఇక 5వది గంధం అంటే వాసన. మనం భూమిని వాసన కూడా చూడగలుగుతాం. ఇవి భూమికి ఉండే 5 లక్షణాలు. వీటి ద్వారా వాటిని మనం గుర్తించగలుగుతాము. అందుకే వాటికి ఆ లక్షణాలను జోడించడం జరిగింది.